లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. దావీదు రాసిన అద్భుతమైన కీర్తనలో ఈ కీర్తన కూడా ఒకటి. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు మనం చూసినట్లయితే ఇది పండుగ సమయాల్లో పాడుకునే కీర్తనలు. ఈ 118వ కీర్తనలో తనెంత దృఢ నిశ్చయంతో విశ్వాసంతో చెప్తున్నాడో చూసారా. నేను చావను, సజీవుడనై దేవుని క్రియలను వివరించెదను అని. తన జీవితంలో వచ్చిన అనేక రకాలైన బాధలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, దానిని బట్టి అతని జీవితంలో మరణం సమీపంగా ఉన్నట్లుగా కనపడింది. కానీ ఎంతో గొప్ప విశ్వాసంతో నేను ప్రతి వాటి నుంచి విడిపించబడతాను, నేను ఖచ్చితంగా మరణించను, నేను చనిపోను, నేను సజీవుడిగా ఉంటాను, దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని నేను సాక్ష్యంగా వివరిస్తాను, అనేక జనముల మధ్య చెప్తానని ఆ చక్కటి విశ్వాసంతో దావీదు పలుకుతున్న మాటలు చూడండి. ఈరోజు నీవు కూడా ఇదే మాట పలకగలగాలి. నీ జీవితంలో వచ్చే అనేక రకాలైన పరిస్థితులను బట్టి కృంగిపోతున్న పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. అయితే ఆ పరిస్థితులన్నీ నన్ను మరణం వైపు నడిపిస్తున్నాయండి, మరణకరమైన స్థితిలే నా జీవితంలో కనబడుతున్నాయండి, మరణం తప్ప నాకొకటి శరణంగా ఏది కనబడడం లేదు అని నీ జీవితంలో విసిగి వేసారిపోయిన స్థితిలో మరణాన్ని అపేక్షిస్తూ కోరుకుంటున్న పరిస్థితుల్లో నీవున్నావేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కలిగిన ప్రతి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా నీకు శిక్ష కొరకు వచ్చినవి కాదు, శిక్షణ కొరకు వచ్చినాయి. క్రమశిక్షణలో పెట్టడానికి, నీ జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆధ్యాత్మికంగా నిన్ను పరిపక్వతలోనికి నడిపించడానికి, పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించడానికి, అనేక ఆత్మీయ అనుభవాలు నేర్చుకొని అనేకులకు ఒక ఆదర్శంగా, మార్గదర్శకంగా నీ యొక్క అనుభవాల ద్వారా అనేకులు కూడా బలపరచబడినట్లుగా నీ జీవితంలో ఈ శ్రమలు అనుమతించబడ్డాయే తప్ప నేను శిక్ష పాలు చేయడానికి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో నా జీవితంలో ఇంకా అంతా ముగిసిపోయింది, ఇంకా నా జీవితాన్ని ముగించుకోవటమే చివరిగా మిగిలింది, ఇంకా నేను ఇది తప్ప ఏమీ చేయలేను అని నువ్వు బాధపడుతున్నావు కదా. అయితే నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కూడా విశ్వాసంతో పలకాలి. నువ్వేమి పలుకుతావో అది నీ జీవితంలో జరుగుతుంది. దావీదు భక్తుడి వలె నీవు కూడా పలకాలి. నేను చావను, నేను సజీవుడిగా ఉంటాను, సజీవురాలుగా ఉంటాను, దేవుని క్రియలు వివరిస్తాను, నా జీవితంలో నన్ను దేవుడు విడిచిపెట్టడు, తప్పకుండా నా జీవితంలో దేవుడు కార్యాలు నేను చూస్తానని విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే ఈరోజు నీకు కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు, సాక్ష్యంగా నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో మాటి మాటికి మాట పలుకు. నీకున్న ప్రతి బంధకాలలో నుంచి, కష్టాల్లో నుంచి నువ్వు విడిపించి తప్పించబడతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు మరణానికి చేరువైన పరిస్థితుల్లో ఉన్నారు, వారందరినీ కూడా మీరు దయతో కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభు వారి కూడా ఒక గొప్ప విశ్వాసంతో నాయన ఈ మాటను పలికిన ఆయన వారి జీవితంలో కూడా గొప్ప సాక్ష్యాన్ని అనేకులు ఎదుట వివరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, రక్షణ దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, అప్పుల బాధ నుంచి విడిపించండి, దురాత్మ శక్తులు చాతబడి చిల్లంగి ఆత్మల ప్రభావం నుంచి విడిపించండి, అనారోగ్యతల నుంచి విడిపించండి. ప్రభువా నా తండ్రి, వారి బిడ్డలను దీవించండి తండ్రి, వారి భర్తలను దీవించండి, భార్యను దీవించండి నాయన. కుటుంబంగా నీ సన్నిధిలోనికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక రకాలైన మోసాలు, నష్టాలు పాలైపోయిన స్థితిలో నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఏది పోగొట్టుకున్నారో రెండంతలుగా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నా తండ్రి, అనేక రకాలైన కోర్టు కేసులు, సమస్యల్లో ఉన్నవారు వారు ఏసునామములో విడుదల పొందాలి, భార్య భర్తల మధ్య సమాధానం కలగాలి, డివోర్స్లు ఏసునామములో క్యాన్సిల్ అయిపోవాలి. ప్రభువా కుటుంబాలు మరలా తిరిగి కట్టబడాలి. నీ సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న నీ సేవకులను, సేవకులను, వారి బిడ్డలను, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక రకాలైన చిక్కుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారు విడుదల పొందాలి. ప్రభు అట్టి సహాయం మీరు దయచేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు వారిని దీవించండి ప్రభా నా తండ్రి. సుఖజీవంతో గడుచు సంవత్సరములు ప్రభా వారికి యేసునామములో అనుగ్రహించబడును గాక. వెడ్డింగ్ యానివర్సరీ ఎంతమంది జరుపుకుంటున్నారు, ఆ బిడ్డల యొక్క జీవితంలో నాయన సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని మీరు అనుగ్రహించి దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.